వాక్యము ఆదికాండము 34వ అధ్యాయం 25 నుండి 31 వచనాలు. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలోనిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు తమ కత్తులు చేతపట్టుకుని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హమోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకుని వెళ్లిపోయిరి. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటుకు వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొడ్డలను పశువులను గాడిదలను ఊరిలోని దేని పొలములోని దేని వారి ధనము యావత్తును తీసుకుని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇళ్లలోనున్న దంతయు దోచుకునిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోనూ పెరిజీయులలోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేనును నా ఇంటి వారును నాశనమగుదమని చెప్పెను. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తింపవచ్చునా అనిరి. దేవుడు ఈ చిన్ని పరిశుద్ధ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.